దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభువుకే చెల్లునుగాక. ప్రియులరా, ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 57వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదువుకొని అందులో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలను మనం నేర్చుకుందాం. ప్రియులారా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచు ఉన్నాను. ఈ సందర్భాన్ని ఒకసారి వివరిస్తాను. ఫిలిష్తీయుల మహావీరుడుగా గొల్యాతు సవాలు విసురుతూ నన్ను జయించండి అని పిలుస్తున్నప్పుడు ఎవరు ముందుకు రాలేక ఉన్నప్పుడు, గొల్యాతును జయించేవారు ఎవరు లేరా అని ప్రశ్నార్థకంగా ఉన్న ఆ సమయంలో దావీదు జీవము కలిగిన దేవుని ఆత్మ ద్వారా గొల్యాతును చంపడానికి దేవుని మహాకృపను బట్టి హతమార్చినాడు. దేవుని బలము ద్వారా, దేవుని శక్తి ద్వారా గొల్యాతును హతమార్చినాడు దావీదు. ప్రజలందరూ దావీదుకు 10,000 స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ ఉంటే, వేల కొలదిగా స్తోత్రాలు దేవునికి సౌలు నిమిత్తం, ఆ రాజు నిమిత్తం వారు చెల్లిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 9వ వాక్యంలో సౌలు రాజట విషపు చూపు దావీదు మీద నిలిపేను అన్నమాట ఉంది. ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో, దురాత్మ పట్టిన వాడై ఒకసారి ఈటెను విసిరినప్పుడు ఆ ఈటె పక్కకి వెళ్ళినప్పుడు దావీదు తప్పించబడ్డాడు. ఈ రీతిగా అతడు విషపు చూపు కలిగిన వాడుగా దావీదు ఎప్పుడు దొరుకుతాడా చంపుదామన్న ఉద్దేశంతో వెతుకులాడుతున్నప్పుడు తన కుమారుడైన యోనాతాన్ ప్రాణ స్నేహితుడిగా దావీదుతో అనేక పర్యాయాలు వారి నాన్నగారి యొక్క కుతంత్రాన్ని గురించి తెలియచేస్తూ ప్రాణహాని జరగకుండా కాపాడుకున్నాడు యోనాతాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దావీదు పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఏ క్షణములో, అది రాత్రో పగలో, అది ఏ పూటో ఏ వేళో సౌలు రాజు తన సైన్యాన్ని చుట్టుముట్టినని చంపేస్తాడేమో అని ఆందోళనతో, ప్రాణభయముతో ఈ ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఈరోజు ఆపత్కాలంలో, ఆపదలో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం? మన కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు అది వేదనకరంగా, హృదయాన్ని తోలిచేటట్టుగా, ఆక్రందనను చేసేటట్టుగా ఏదో ఒక సమస్య, ఆపద కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో దావీదును బట్టి నేర్చుకుందాం. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం! నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నాను. బైబిల్లో 91వ కీర్తనలో నీ రెక్కలే నన్ను కప్పుకుంటాయి, నీ రెక్కల్లో నాకు ఆశ్రయం ఉంది, నీ రెక్కల్లో నా దాగుచోటు. దావీదు మహారాజుకి బాగా తెలుసు. తన చేతులతో సింహాలను చీల్చివేసినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు,
గొల్యాతును చంపిన ఆ దేవుని మహా బలము మీద, ఆ దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గల వానిగా చేతువు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరు దేవుని మీద ఆధారపడతారో, ఎవరు దేవుని రెక్కల నీడలో చేరుకొని ఆపదలు తొలగిపో వరకు ఆయన ఆశ్రయం కోరుతారో విడుదల ఉంటుంది. ప్రియులారా, చూడండి 2వ వాక్యం, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. నా కార్యము సఫలం చేసేది ఆయనే, నన్ను విడిపించే విమోచకుడు ఆయనే, నాకు విడుదల కలిగించేవాడు ఆయనే, నాకు ప్రాణ భిక్ష పెట్టువాడు ఆయనే. ఈరోజు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ ఆపదలు తొలగిపో వరకు నేను ఎక్కడికి వెళ్ళనయ్యా. ఎందుకంటే నీ రెక్కలలో నాకు నెమ్మది ఉంది నాయన, నీ రెక్కలలో నాకు ఆరోగ్యం ఉంది నాయన, నీ రెక్కల కింద నాకు అయ్యా ఆశ్రయమిచ్చి నా ప్రాణమును ఆదరించే కాపుదల నీ రెక్కల్లో ఉందయ్యా. ఆపత్కాలములో నీ పరశాల మాటున నన్ను దాచువాడవయ్యా నీవు, శత్రు దగ్గర నా తల ఎత్తువాడవయ్యా నీవు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రార్థన అలా ఉండాలి. ఆపదలు తొలగిపోయే వరకు మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆరాటపడే ప్రార్థనగా ఉండాలి. ఆకలి కొన్నప్పుడు ఆహారాన్ని ఎలా తింటామో ప్రార్థన ఆకలితో ప్రార్థన చేయాలి, అనగా ఉపవసించి ప్రార్థించాలి, ఆరాటపడుతూ ప్రార్థించాలి. ప్రార్థనలో పోరాటం ఉండాలి, ప్రార్థనలో పౌరుషం ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యములో మీరు పౌరుషం కలిగి ఉండమన్నాడు. ఈరోజు మనం పౌరుషం కలిగి దేవుని రెక్కల నీడల కింద శత్రువు తరుముకుంటూ వచ్చిన అపవాది అనబడిన శత్రువు మనకు విరోధియ ఎన్ని కార్యాలు భంగపరిచిన, ఆటంకాలు, అవంతరాలు, అవరోధాలు కల్పించిన ఆ రెక్కల నీడ కింద చేరుకుంటే చాలు. కార్యము సఫలం చేసే దేవుడు ఆయన, కార్యము సఫలం చేసేవాడు ఆయన. మన పక్షంగా శూర కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించేవాడు. అడిగిన దానికంటే, ఊహించు దానికంటే అద్భుతమైన కార్యములు జరిగించేవాడు. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన ఆలకించు ఆయన దగ్గర మన ప్రార్థన సఫలీకృతంగా, మన ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకసారి చూద్దామా ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఏ రీతిగా విన్నాడు మనం చూద్దాం. 66వ కీర్తన 20వ వాక్యం, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా ఎద్దు నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఏ ప్రార్థన అయితే ఆయన కోరుకున్నాడో, ఏ ప్రార్థన అయితే విన్నవించుకున్నాడో, నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు, నా ఎద్దు నుండి తన కృపను తొలగింపలేదు. మన దేవుడు ఎవరో తెలుసా ప్రియులారా? విడవని కృపను మనకు చూపువాడు, ఎడబాయిక తన కృపను చూపించి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించువాడు. దావీదు తన ప్రియుడుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఒక తప్పిదము చేసినప్పుడు తను పశ్చాత్తాపడే విధానం చాలా గొప్పగా దేవుడు చూచినప్పుడు, నా ఇష్టానుసారమైన మనుషునిగా దేవుడు కోరుకున్నవాడు దావీదు. దావీదు జీవితంలో అనేక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం ప్రియులారా. శత్రువు మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నానని మనకు ఒక మాదిరి చూపుచూ ఉన్నాడు. ఆపత్కాలములో
మనం మనుషుల చాటుకు వెళ్ళకూడదు. ఇబ్బంది వస్తుంది, కరువు వస్తుంది, పలు రకాలుగా వ్యాధులు వస్తాయి, అపనిందలు వస్తాయి, వేదనలు శోధనలు కలుగుతాయి. విశ్వాసంతో, చెక్కు చెదరని విశ్వాసంతో, స్థిరత్వం కలిగిన విశ్వాసంతో, అచంచలమైన విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దావీదు చెప్పిన సాక్ష్యం, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఇక పై వచనాల్లో నేను చదువుతున్నాను. 66వ కీర్తన 16 నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవిని వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఈరోజు పాపుల మనవి ఆయన ఆలకించడం. ఎవరి మనవి ఆయన ఆలకిస్తాడు? బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. ఈ డెఫినిషన్ మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేయట్లేదు అంటే ఆ వ్యక్తిలో పాపం దాగి ఉంది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ వ్యక్తిలో పాపం లేదు అని అర్థం. అవును ప్రియులైన, యోహాను సువార్త 9వ అధ్యాయంలో 31వ వాక్యంలో పాపుల మనవిని ఆయన ఆలకించాడు. ఇంకెవరి ప్రార్థన ఆలకిస్తాడు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యం. ఆయన నీతిమంతుల ప్రార్థనను అంగీకరించువాడు. నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరించేవాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి కల్వరి రక్తంలో కడగబడి నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మంచిది ప్రియులారా, ఆపద వచ్చింది దావీదుకు. ఆ ఆపద తొలగిపో వరకు ఆయన రెక్కల నీడ కిందే ఆశ్రయం పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు, కృప పొందుకున్నాడు. ఇది దావీదు యొక్క ప్రార్థన. రెండవ ప్రార్థన మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 26 నుండి 29 వాక్యాలు మీరు చదువుతున్నప్పుడు మోసగాడుగా యాకోబు మనకు కనబడుతున్నాడు. తండ్రిని మోసగించినాడు, అన్నయ్యను మోసగించినాడు, మోసగాడుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే యబ్బోకు రేవు దగ్గర తన మామగారి దగ్గర నుండి వచ్చి తనకు రావలసినంతటిని పొందుకొని తన కుటుంబమును అన్నగారింటికి పంపించేసి సమస్తమును అన్నగారి దగ్గరికి పంపించి ఒంటరిగా మిగిలిపోయినాడు. ఎందుకో తెలుసా? దేవునితో గడపాలని. అన్న నన్ను చంపేస్తాడు, అన్న నా మీద కోపంలో ఉన్నాడు, నేను తండ్రిని అన్నను మోసగించి నా కోపం నా మీద లేకుండగా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించాలన్న ఉద్దేశంతో యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. దేవుడు కలుసుకున్నాడు. తన వాంఛ దేవునితో గడపాలన్న వాంఛను తీర్చేశాడు. రాత్రంతా దైవ సన్నిధిని గడిపాడు. వేకువనైంది. దేవుడు అంటున్నాడు, ఇక నేను వెళ్ళొస్తానంటే, లేదు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెట్టను. ప్రియులారా, అతడు ఎంతో వైరాగ్యం కలిగి పట్టుదల కలిగి ఆశీర్వాదానికి కర్త అయిన దేవుని పాదముల దగ్గర పడిపోయాడు. దేవుని పాదాలు పట్టుకొని వదిలిపెట్టడం లేదు. నన్ను వదిలిపెట్టు అన్న వదిలిపెట్టడం లేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీ పేరేంటి?
యాకోబు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ప్రార్థనలో పోరాటం ఉండాలి ప్రియులారా, ప్రార్థనలో పోరాటం ఉండాలి. ఈరోజు వైరాగ్యంతో ప్రార్థన చేయాలి. దేనినైనా మనము ప్రార్థనలో మనం పొందగలుగుతాం, దేనినైనా సాధించగలుగుతాం. ఇశ్రాయేలీ లెక్క నిట్టూర్పులు విని ఆకాశ మండలంలో నుండి ధవళ సింహాసనాన్ని వదిలిపెట్టి వారి దగ్గరికి దిగి వచ్చిన ఆ అనుభూతి మనం చూస్తున్నప్పుడు దేవుని యొద్దకు చేరింది వారి కన్నీటి ప్రార్థన. వారి నిట్టూర్పులు దేవుని సన్నిధికి చేరిన తర్వాత దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చినాడు. ఈరోజు మన ప్రార్థన పట్టు వదలని ప్రార్థనగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఉంది, ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి ఉండాలని. పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి ప్రియులారా. వైరాగ్యంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతానని చెప్పిన ఆ దేవుడు ఆశీర్వదించినాడు. ఈరోజు చరిత్ర పుటలో ఇశ్రాయేలు దేశం మన ముందు ఉంది ప్రియులారా. ఆ రాత్రి ఆ ఆశీర్వాదం ఇశ్రాయేలు దేశంగా దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. అటువంటి ఆశీర్వాదాన్ని మనం చవి చూడాలి. కనుక ఎంత ప్రార్థన అనుభూతి, రాత్రంతా ప్రార్థన అనుభూతిలో పెరిగిన పెనుగులాడిన ప్రార్థన, దేవునితో పోరాడిన ప్రార్థన, ఆ ప్రార్థన మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది. ప్రభుల వారు కూడా మనకు మాదిరి ఉంచిపోయాడు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 12వ వాక్యంలో ప్రభుల వారు ప్రార్థనలో రాత్రంతా గడిపెను అన్న మాట ఉంటుంది ప్రియులారా. మన జీవితంలో ఆ అనుభవం మనకుందా? రాత్రంతా గడిపిన యాకోబులాగా ప్రభుల వారులాగా ప్రార్థించే ఆ వైరాగ్యముతో కూడిన ప్రార్థన, వెనుగులాడుతో కూడిన ప్రార్థన మనం చేయగలిగితే తప్పకుండా ఆశీర్వాదం దేవుడు మనకును మన కుటుంబమునకును దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా కొన్ని మాటలు చెప్పాలని నేను చాలా ఆశతో ఉన్నాను ప్రియులారా. విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో 41 నుండి 50 వచనాల్లో మీరు చూస్తే అక్కడున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు పూర్తిగా దేవుని మరచి దేవుణ్ణి పిలవగా వీపును చూపి దేవుని ఖాతరు చేయకుండగా, దేవుని మాట వినకుండగా ఏవైతే చేయకూడదో ఆకాశ రాణి అనబడిన దేవతకు వారు పిండి వంటలు చేసుకుంటూ, వారు పూజలు చేసుకుంటూ, కుటుంబాలుగా దేవునికి విరోధమైన కార్యములు, మంత్ర ప్రయోగములు, పిల్లలను అగ్నిగుండంలో దాటించడం, అమావాస్యలు పౌర్ణమిలు పాటించడం, సోది చెప్పించుకోవడం, ఇటువంటివి వాళ్ళు చేస్తూ ఆకాశము తట్టు వారు తేరు చూచి, అయ్యా మేము ద్రోహులమని గుండెల బాదుకుంటున్నారు. అయ్యా మా ప్రార్థన వినకుండగా నువ్వు మేఘంలో ఉన్నావయ్యా, అయ్యా మస్టులో మా జీవితం ఉంది నాయన, భ్రష్టు పట్టిపోయి ఉన్నామయ్యా, మస్టులో ఉన్నామయ్యా, మమ్మల్ని కడగయ్యా, మమ్మల్ని దీవించయ్యా అని వారు ప్రార్థిస్తున్నప్పుడు 70 సంవత్సరాల కాలంలో వారు శ్రమలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇర్మియా గారు చేసిన ప్రార్థన, నా జనుల నాశనము చూడగా నా కన్నీళ్ళు ఎవరులై పారుచు ఉన్నది. ఆకాశము నుంచి యెహోవా నీవు చూచు వరకు, అనగా నువ్వు క్షమించు వరకు, వారిని రక్షించు వరకు నేను ఏడుస్తూనే ఉంటానయ్యా, నేను విలపిస్తూనే ఉంటానయ్యా, వారిని క్షమించయ్యా,
వారిని రక్షించయని బతిమలాడుకుంటూ ప్రార్థిస్తున్నాడు విలపించు ప్రవక్త అయిన ఇర్మియా. ఇటువంటి ప్రార్థన నీ భర్త విషయంలో నువ్వు చేయాలి. ఇటువంటి ప్రార్థన మాట వినని కుమారుని కొరకు, మాట వినని కుమార్తె కొరకు, నీ కుటుంబంలో ఎవరైతే అవంతరాలు, ఆటంకాలు, అవరోధాలు కలిగిస్తున్నారు, ప్రార్థన లేని జీవితాలు, ఎండిపోయిన జీవితంలో ఉన్నారు, కుటుంబ యజమాని రక్షణ పొందకపోతే, లుదియా ఏ రీతిగా తన భర్తను రక్షించుకుందో ఆ రీతిగా నువ్వు ప్రార్థన సన్నిధిని గడపాలి. నీ గృహం ఒక ప్రార్థించే నిలయముగా, ప్రార్థించే కుటుంబముగా నీ కుటుంబం ఉండాలి. ప్రార్థించే ఆ కుటుంబం జోలికి అపవాది రాడు. ఎవరిని మింగాలని అపవాది అంత్యదినములలో గర్జించు సింహం వల్ల వెతుకుతూ ఉన్నాడు. ప్రార్థించే వారి దగ్గర శక్తి ఉంటుంది ప్రియులారా. ప్రార్థించే వారి దగ్గర శక్తి ఉంటుంది. ప్రార్థనే రావట్లేదండి, మాకు ప్రార్థనే నడవట్లేదండి. ఈరోజు మీకు కొన్ని సత్యాలు మీకు చెప్తాను ప్రియులారా. జకరియా గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వాక్యంలో, దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను ఇదిగో కరుణనందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరిస్తూ ఉన్నాను. ఆత్మ మనకు కావాలని, ఆ పరిశుద్ధాత్మ కావాలని మనము ప్రార్థించాలి. అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పిన దేవుడు వేటిని అడగాలి? వేటిని అడగాలి? మనం వేటిని అడగాలి? లూకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వాక్యంలో పరిశుద్ధాత్మను ఎవరు అడుగుతారో పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మయే మనల్ని ప్రార్థనా పరులుగా చేసేది. ఆ ఆత్మయే ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన చేయించేది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వాక్యంలో ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో కూడిన, నిట్టూర్పుతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన ఆ పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మీకు ముగ్గురిని జ్ఞాపకం చేశాను. దావీదు మహారాజు యొక్క ప్రార్థన, యాకోబు గారి యొక్క ప్రార్థన, ఇర్మియా గారి ప్రార్థన. యెహోవా నీవు వీరిని దృష్టించే వరకు నేను కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంటానయ్యా. భక్తుల ప్రార్థన ఆలకించువాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి అని నన్ను అడిగితే, ప్రార్థన కొరకు మీరు ఆరాటపడేవారుగా ఉండాలి. ప్రార్థనలో పోరాటం ఉండాలి. ఈరోజు ఒకసారి నీ ఆలోచనలో, నీ ఉద్దేశంలో ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? పాల కేంద్రంలో పాలు పోస్తారు. ఆ పాల కేంద్రం వారు మీటర్ పెడతారు. ఆ పాలల్లో ఆ పాదరసం ఉంటుంది, అందులో అది చెప్తుంది ఎంత స్వచ్ఛమైన పాల శాతం ఉందో. ఆ శాతం చెప్తుంది. మనం మందిరానికి రావడం పోవడం కాదు, కానీ మనం ఎంత ప్రార్థన శక్తి కలిగి ఉన్నాం. హెచ్కెల్ గ్రంథంలో ఉంది, ఆలయం నుండి నీళ్లు ప్రవహిస్తుందట. ఆ నీళ్ళట మణిమలోతుతో నింపిందంట. మణిమలోతు దగ్గరకు వచ్చినాయట. ఆ మణిమ పాదమంతా నిండిపోయినాయి. ఆ మందిరంలో నుండి వచ్చే ఆ నీరు మెల్లమెల్లగా మోకాళ్ళ వరకు వచ్చినాయి ఆ నీళ్ళు. ఆ తర్వాత నడుము వరకు వచ్చినాయి ఆ నీళ్ళు. ఆ తర్వాత
మునిగి తేలియాడునంతగా ఆ నీళ్లు నింపేశాయి. దేవుని మందిరము ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరములో ప్రార్థించు ఆత్మ దేవుడు మనకు ఇచ్చి పరిశుద్ధాత్మలో తనమయము చెందునట్లు ఎంత సమయాన్ని గడుపుతామో మనకు తెలియకుండానే ఆ ఆత్మ దేవుడు మనల్ని ప్రార్థన పరులుగా చేస్తాడు. ఓ భక్తుడు ఒక వ్యక్తి కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చినాడు. 2 వ్యక్తులు రక్షణ కొరకు ఆ భక్తుడు 35 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాడు. నీ భర్త మారునంతగా ప్రార్థన చేస్తున్నావా? నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నీ భార్య ఒకవేళ మాట వినని స్థితిలో ఉంటే ఆ భార్య రక్షణ కొరకు, పిల్లల రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. దినములు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాలము చాలా వేగంగా గడిచిపోతుంది. కాలాలు, సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి. వాటిని అడుగుట మన పని కాదు. కాబట్టి చాలామంది రేపు చేసుకోవచ్చులే ప్రార్థన, రేపు చేసుకోవచ్చులే ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి ప్రియులారా. కనుక ఈరోజు పౌలు గారు చెప్పుచున్న ఒక సంగతిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. కన్నీళ్ళు ఎలా వస్తాయండి? స్పాంజిని ఇలా పిండితే నీళ్ళు వచ్చినట్టుగా మన శరీరాన్ని కూడా స్పాంజిలాగా పిండాలి. కళ్ళల్లో నీళ్ళు రావు, పిండాలి, నలగొట్టాలి, ఉపవాసంలో నలగొట్టాలి. విరిగి నలిగిన మనిషి దేవునికి ఇష్టమైన బలి. ఎవరి జీవితంలో ఉపవాస ప్రార్థనల్లో గడుపుతారో, ఉపవాసం ఉండి కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిని గడుపుతారు. కన్నీటిని చూచి హిజ్కియా జీవితాన్ని, చనిపోవలసిన హిజ్కియాని 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించినాడు. నీ కన్నీరు చూచి తిని అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, పాపాత్మురాలు కన్నీటిని చూచి ఆమెను సమాధానంతో నింపి పంపించినాడు. అమలారా, నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవండి. అప్పుడు ఆ కన్నీటిని చూచినప్పుడు వారికి పాప క్షమాపణ దొరుకుతుంది. రక్షణార్థమైన దుఃఖం రక్షణలోనికి నడిపిస్తుంది, మనల్ని ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. 56వ కీర్తన 8వ వాక్యంలో మన సంచారములు దేవుడు లెక్కిస్తున్నాడు. మన కన్నీళ్లను బుడ్డిలో దాచి ఉన్నాడు, కన్నీటిని ఆయన దాస్తున్నాడు. మనము ఎప్పుడైతే విరిగి నలిగి స్పాంజిని పిండినట్టు మనం మన శరీరాన్ని నలగొడతామో అప్పుడు కన్నీరు, ఆ కన్నీటి ప్రార్థన మనం ఎంతగా చేస్తామో ఆ ప్రార్థనను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియులారా, మీకు ఒక సంగతి చెప్తాను. అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది, అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. ఈ మధ్య ఒక సన్నివేశం మీడియాలో చూశాను. ఒక పెద్ద హాస్పిటల్ ముందు పెద్ద రోడ్డు, బ్రాడ్ వే అనుకున్న విధానంలో ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది. మొత్తం కంప్లీట్ ఆ రోడ్ ఎంత ఉందో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలో ఎన్ని కారులు పడ్డాయో, ఎంతమంది పడిపోయారో తెలియదు. ఆపద్దినం మనకు ఎలా వస్తుందో మనకు తెలియదు, కష్టకాలం ఎలా వస్తుందో మనకు తెలియదు. అయితే సరైన దేవుని సంధికి వచ్చారు, సరైన దేవుని మాటలు వింటున్నారు. 65వ కీర్తనలో మన దేవుడు ఎవరో తెలుసా? 2వ వాక్యంలో
ఆయన ప్రార్థన ఆలకించువాడు కనుక సర్వశరీరులు ఆయన ఎద్దుకు వస్తున్నారు. ఆయన ప్రార్థన ఆలకించి శూర కార్యాలు, సాహస కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించలేని అద్భుత కార్యములు ఆయన చేస్తాడు మన జీవితంలో. నిన్న నేడు మన ప్రభులు వారు ఎక్కడ ఇద్దరుగా ముగ్గురుగా కూడి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటానని ప్రభు సెలవిచ్చినాడు. మన మధ్య ఆయన ఉన్నాడు ప్రియులారా. దిగులు పడకండి. ఏది సాధించలేకపోయామో, ఏది పొందలేకపోయామో దేవుడు తప్పకుండా మీ కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేకపోతున్నారో రక్షణ ఇస్తాడు. ఇంకా మీకు ఏం కావాలో ముందు నువ్వు రక్షణ పొందితే రక్షణ తర్వాత ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలకు కూడా దేవునికి ఇస్తాడు. ముందు పరసంబంధమైన ఆశీర్వాదం రక్షణ. లుదియ తన భర్త రక్షణ పొందుకుంది. అదే రీతిగా శర్షాల నాయకుడు ఆ రాత్రి కాలం మంది ఆ కుటుంబంలో దేవుడు రక్షణ కార్యం చేసినాడు. లుదియా హృదయం ఎప్పుడైతే తెరవబడినదో లుదియాను బట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. వారు ఆ సహోదరిని బట్టి, లుదియాని బట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. సరసర నాయకుని బట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే మనం విరిగి నలిగిన మనసుతో దేవునికి ప్రార్థన విజ్ఞాపనము చేస్తామో దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ప్రియులారా. మరో వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు. దీనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేనిని గురించి మీరు చింతించవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయనే మన హృదయాలకు సమాధానము నింపువాడు, నెమ్మదినిచ్చేవాడు ఆయనే. ఈ అంత్య దినాల్లో నీవు ప్రార్థన చేయకపోతే పాపులు నీతిమంతుల సభలో నిలవక పొట్టువలె కొట్టుకుపోతారట. నీతిమంతులు ఎత్తబడతారు ప్రియులారా. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మొదటి వాక్యంలో నీతిమంతులు ఎత్తబడతారు, కొనిపోబడుతున్నారు. ఎవరయ్యా కొనిపోబడేదంటే ప్రార్థన శక్తి కలిగిన వారు. లూకా సువార్తలో 21వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులారా. 34-36 వాక్యాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకమైన విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారొగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రభుల వారు వస్తున్నారు. నీతిమంతులను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ప్రార్థించేవారు నీతిమంతులు. నీతిమంతులు దేవుని శక్తిని కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు కనుక ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఎవరు మందంగా ఉంటారు? ఐక విచారాలు ఎవరు కలిగా ఉంటారు? తిండిబోతులుగా. ఎవరు మత్తులో ఉంటారు? సోమరులు కదా, భక్తిహీనులు కదా. అయితే దేవుని పిల్లలు ప్రార్థనా శక్తి కలిగి ఉంటారు. మనం ప్రార్థించినప్పుడు దేవుని శక్తి మన మీద దిగి వస్తుంది ప్రియులారా. దేవుని ఆత్మశక్తి మనల్ని ఆవరిస్తుంది. ఈ మాటలు విన్న తర్వాత నువ్వు ప్రార్థన శక్తి కలిగి ఉంటేనే రాకడలు ఎత్తబడతావు. ప్రార్థన శక్తి లేకపోతే విడవబడతావు. ప్రసంగించే దైవసేవకులైనా ఎటువంటి విశ్వాసులైనా ప్రార్థన పరులై ఉండాలి.
ప్రార్థన పరులను దేవుడు కొనిపోతాడు. రాకడలు ఎత్తబడతారు ప్రార్థన పరులు. ప్రార్థించు ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్యం అనునిత్యం ప్రార్థనలు గడుపుతూ ఉంటారు. ప్రార్థన శక్తి కావాలి. బెల్షస్సర్ అతడు త్రాగుబోతుగా తిండిబోతుగా ఆ రాత్రి దేవుని మందిర పరిక్రమలను సైతము లెక్క చేయక వాటిని అపవిత్రపరిచినప్పుడు దేవుని కోపం ఒక చెయ్యి రాస్తుంది. మెనేటికెల్ ఉపార్సిన్. బెల్షస్సర్ అడలిపోయాడు. ఆ అక్షరాలు రాస్తున్న ఆ చేతిని చూచి దాని భావాన్ని గురించి అడిగి తెలుసుకున్నాడు. త్రాసులో తోచగా నీవు తక్కువ వాడిగా కనబడ్డావు. ప్రార్థన లేని వారు తక్కువగా ఉంటారు. బలము లేని వారు, బలహీనులు ఎవరైతే దేవుని సన్నిధిని గడుపుతుంటారో వారు ప్రార్థన పరులు, వారు బలమైన వారు. ఏలియా ఎటువంటి ప్రార్థన చేశాడో తెలుసా ప్రియులారా? ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 16వ వాక్యం, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన బహుబలంగా ఉంటుంది. 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరం తర్వాత వర్షం కురవమని రావాలని ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించినాడు. విశ్వాస బలముతో ప్రార్థించిన ఏలియా ప్రార్థన బలము కలిగిన ప్రార్థనట. ఈరోజు నీవు కూడా బలమైన ప్రార్థన చేయండి. శూర కార్యాలు దేవుడు నీ గృహంలో జరిగిస్తున్నాడు. ఎవరయ్యా ఎత్తబడేది, ఎవరయ్యా ప్రభు సన్నిధికి వెళ్ళేది, పరలోక రాజ్యానికి ఎవరు ఎత్తబడతారు? ప్రార్థనలు గడిపేవారు. నిత్యం ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థనలు గడిపేవారు. ఈరోజు నుంచి అయినా ప్రార్థనలు ఎక్కువసేపు గడపండి ప్రియులారా. తండ్రి సన్నిధిని గడపండి. దేవుని ఆత్మను పొందుకొని ప్రార్థన పరులుగా మీరు మీ సాక్ష్యాలను కాపాడుకోండి. ఆయన సంఘము ప్రార్థనా సంఘం ప్రియులారా. నా మందిరము ప్రార్థన మందిరం అని చెప్పినాడు. మరి మందిరం అనబడే ఈ దేహం అంటే మరి మనలో ప్రార్థన ఉండాలి కదా. ఆ ప్రార్థన శక్తి కలిగి మనం జీవించినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. ప్రార్థన శక్తి కలిగి ఉంటే రాకడలో ప్రభు సన్నిధిలోకి చేరుకుంటాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.